ట్రంప్ మస్క్ మధ్య సయోధ్య కుదిరిందా అంటే పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. ట్రంప్పై తాను పెట్టిన పోస్టులకు విచారం వ్యక్తం చేశారు మస్క్. తాజా పరిణామాన్ని వైట్ హౌస్ స్పందన ఏంటి? అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ పాలు నీరులా కలిసిపోయారు. ట్రంప్కు అనుకూలంగా తన సోషల్ మీడియా హ్యాండ్లర్ ఎక్స్లో పోస్టులు పెడుతూ వచ్చారు మస్క్. ట్రంప్ అధికార పగ్గాలు అందుకున్నాక ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఇద్దరి మధ్య పొరపచ్చాలొచ్చాయి. వివాదం పరస్పర విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్ళింది. దీంతో ఇక వీళ్ళిద్దరి స్నేహబంధం పూర్తిగా తెగిపోయిందనే స్థాయికి వెళ్ళింది పరిస్థితి. ఇంతలోనే ఏమైందో ఏమో వేడి ఒక్కసారిగా చల్లారిపోయింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై గత వారం తాను పెట్టిన పోస్టులు చాలా దూరం వెళ్లాయన్నారు. దీనికి విచారం వ్యక్తం చేస్తున్నానంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఎలన్ మస్క్. మస్క్ పోస్టుపై వైట్ హౌస్ స్పందించింది. అధ్యక్షుడు ట్రంప్ దాన్ని చూశారని, ఎలన్ మస్క్ను అభినందించారని తెలిపారు వైట్ హౌస్ ప్రతినిధి కరోలినీ లీవ్లెట్. The president acknowledged the statement that Elon put out this morning, and he is appreciative of it, and we are continuing to focus on the business of the American people. అమెరికా ప్రజలు ఏం కావాలన్న దానిపై దృష్టి కేంద్రీకరిస్తామని ట్రంప్ స్పష్టం చేశారని వివరించారు ఆమె. తాను మద్దతివ్వకపోతే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నెగ్గేవారు కాదన్నారు ఎలన్ మస్క్. దీన్ని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో తన విజయానికి మస్క్ కారణం కాదన్నారు ఆయన. మస్క్ సాయం లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడనన్నారు. అంతేకాదు, మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. మరోవైపు మస్క్ వ్యాఖ్యలను పలువురు తప్పుపట్టారు. దీంతో మస్క్ వెనక్కి తగ్గారు. తన పోస్టులను తొలగించారు. మస్క్ తాజా పోస్టుతో వివాదానికి ముగింపు పలికినట్లయింది.